వెల్కమ్ టీ షాట్. మన ఇండియన్ ఎకానమీలో భాగంగా కంటిన్యూషన్లో ఇండస్ట్రియల్ పాలసీలో మనం ప్రీవియస్ క్లాస్లో 1948 ఇండస్ట్రియల్ పాలసీ గురించి తెలుసుకున్నాం. 1956 ఇండస్ట్రియల్ పాలసీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 1977 ఇండస్ట్రియల్ పాలసీ 1977 పారిశ్రామిక తీర్మానం. ఈ 1977 పారిశ్రామిక తీర్మానాన్ని మనం పరిశీలించినట్లయితే తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక తీర్మానం, జనతా ప్రభుత్వం రూపొందించిన తీర్మానం. అంటే 1948-1956 ఇండస్ట్రియల్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తే 1977 ఇండస్ట్రియల్ పాలసీ కాంగ్రెసేతర ప్రభుత్వం రూపొందించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక తీర్మానం. మన దేశంలో 1952 నుంచి 77 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించింది. 1977వ సంవత్సరంలో మరి అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం, కాంగ్రెసేతర ప్రభుత్వం ఇక్కడ 1977 ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించింది. మరి 77 పాలసీని రూపొందించింది అని చెప్తున్నాం. కాంగ్రెసేతర ప్రభుత్వం రూపొందించిన తొలి పారిశ్రామిక తీర్మానం అని చెప్తున్నాం. ఈ 77 ఇండస్ట్రియల్ పాలసీలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. చూడండి, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం 1977 ఇండస్ట్రియల్ పాలసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 1977 ఇండస్ట్రియల్ పాలసీలో చిన్న తరహా పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు. గృహరంగ పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అన్నారు. ఇక్కడ గృహరంగ పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి వాస్తవానికి ఎంత? ₹1,00,000. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి 10 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇది ఈ పాలసీలో. అంతేకాకుండా ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు కాపాడే ఉద్దేశంతో ఈ 1977 ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం 1978లో డిఐసిలను కూడా లాంచ్ చేయటం జరిగింది, ఏర్పాటు చేయటం జరిగింది. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. మరి దీని తర్వాత 1980 అంటే 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం 80లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ రూపొందించిన పారిశ్రామిక తీర్మానమే 1980 పారిశ్రామిక తీర్మానం. ఈ 1980 పారిశ్రామిక తీర్మానం కూడా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చిరు అని చెప్తున్నాం. 1980 ఇండస్ట్రియల్ పాలసీ ఇది. మరి 1980 పారిశ్రామిక తీర్మానాన్ని స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇక్కడ న్యూక్లియస్ సంస్థలనే పదాన్ని వాడారు, పారిశ్రామిక రుగ్మత అనే పదాన్ని వాడారు, చిన్న తరహా పరిశ్రమ ప్రోత్సహించాలనే అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ప్రాంతీయ సమానతలు నిర్మూలించాలనే అంశాన్ని కూడా 19 ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకోవటం జరిగింది. ఇక్కడ సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి ₹1,00,000 నుంచి 2 లక్షల పెంచారు. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. మరి అనుసంఘిక పరిశ్రమల పెట్టుబడి వాస్తవానికి 15 లక్షల నుండి 20 లక్షలు పెంచారు ఈ పాలసీలో. మరి దీని తర్వాత 1991 పారిశ్రామిక తీర్మానం. 1991 జూలై 24వ తారీఖు నాడు ఈ ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించిన ముసాయిదాను అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 1991 పారిశ్రామిక తీర్మానంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీలో ఎల్పిజీలకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది 1991 ఇండస్ట్రియల్ పాలసీలో.
ఇంకా 4వ అంశాన్ని తీసుకుంటే ప్రభుత్వ రంగ పాత్ర తగ్గింపు, ప్రభుత్వ రంగ పాత్ర కుదింపు అనే అంశాన్ని కూడా ఈ పాలసీలో జోడించారు. లైసెన్సింగ్ విధానంలో సరళీకరణ అనే అంశాన్ని కూడా ఈ పాలసీలో జోడించడం జరిగింది. ఇంకా విదేశ పెట్టుబడులకు స్వేచ్ఛ అనే పదాన్ని కూడా ఈ పాలసీలో జోడించడం జరిగింది. పరిశ్రమల స్థల నిర్ణయంలో స్వేచ్ఛ అనే పదాన్ని కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో జోడించడం జరిగింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అప్పటి యూపీఏ గవర్నమెంట్ యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్సీ గవర్నమెంట్ 2011 నవంబర్ 4వ తారీఖు నాడు జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించింది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనౌన్స్డ్ బై 2011 నవంబర్ 4th 2011 నవంబర్ 4న అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈ జాతీయ తయారీ విధానాన్ని మనం పరిశీలించినట్లయితే 2022 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 25% పెంచాలి. మరి స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటా 25% పెంచడం అనేది ఈ పాలసీలో ముఖ్యాంశం. తర్వాత 2022 నాటికి తయారీ రంగ వృద్ధి రేటు 12 నుంచి 14% ఉండేటట్లు చూడాలి. 12 నుండి 14% మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఉండేటట్టు చూడాలి. జీడిపిలో తయారీ రంగం వాటా 25% పెంచాలని ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రూపొందించడం జరిగింది. 2022 నాటికి తయారీ రంగాన్ని బాగా అభివృద్ధి చేసి 100 మిలియన్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు తయారీ రంగంలో కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ఆనాడు ప్రకటించడం జరిగింది. వాస్తవానికి మనం జనరల్గా ఒకసారి స్టడీ చేస్తే ఇది ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ పారిశ్రామిక విత్త సంస్థలు, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పారిశ్రామిక విత్త సంస్థలు అనే దాన్ని మనం స్టడీ చేస్తే మరి పరిశ్రమలకు విత్తం అవసరం. పారిశ్రామిక విత్తం అంటే స్వల్పకాలిక విత్తము, మధ్యకాలిక విత్తము, దీర్ఘకాలిక విత్తం. స్వల్పకాలికంగా పరిశ్రమలకు ఎందుకు విత్తం అవసరం అంటే మెయిన్గా ముడి పదార్థాలు కొనాలి, శ్రామికులకు వేతనాలు ఇవ్వాలి, ఇంధనం ఖర్చులు, రవాణా ఖర్చులు, విద్యుత్ ఖర్చులు, వీటి కోసం పరిశ్రమలకు స్వల్పకాలికంగా విత్తం అవసరం. మధ్యకాలికంగా విత్తం ఎందుకు అవసరం అంటే యంత్రాల మరామతు, యంత్రాల రిపేర్. దీర్ఘకాలిక విత్తం ఎందుకు అవసరం అంటే భూములు కొనాలి, భవనాలు నిర్మించాలి, పెద్ద పెద్ద యంత్రాలు కొనాలంటే దీర్ఘకాలిక విత్తం అవసరం. మరి ఇక్కడ వాస్తవానికి ఉత్పత్తితో పాటు మారే మూలధనమే చర మూలధనం, ఉత్పత్తితో పాటు మారని మూలధనమే స్థిర మూలధనం. ఉత్పత్తితో పాటు మారే మూలధనం చర మూలధనం, ఉత్పత్తితో పాటు మారని మూలధనం స్థిర మూలధనం. స్థిర మూలధనం చర మూలధనం కలిపితే దాన్నే ఉత్పాదక మూలధనం. ఈ రెండు ఉత్పత్తి తోడ్పడతాయి కాబట్టి ఉత్పాదక మూలధనం అంటాం. స్వల్పకాలిక విత్తాన్ని చర మూలధనం అంటాం, దీర్ఘకాలిక విత్తాన్ని స్థిర మూలధనం అంటాం. మరి చర మూలధనమైన, స్థిర మూలధనమైన, స్వల్పకాలిక విత్తమైన, మధ్యకాలిక విత్తమైన, దీర్ఘకాలిక విత్తమైన పరిశ్రమలు తమకు కావలసిన విత్తాన్ని వాటాల రూపంలో కానీ, బాండ్ల రూపంలో కానీ, డిబేంజర్ల రూపంలో కానీ, ప్లస్ లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా కానీ, స్టాక్ మార్కెట్ ద్వారా కానీ, మరి పారిశ్రామిక విత్త సంస్థల ద్వారా కానీ, మరి బ్యాంకుల ద్వారా కానీ తమకు కావలసిన విత్తాన్ని సమకూర్చుకుంటాయి. అంటే చర మూలధనాన్ని ద్రవ్య మార్కెట్ సమకూరిస్తే స్థిర మూలధనాన్ని మూలధన మార్కెట్ సమకూరుస్తుంది. ద్రవ్య మార్కెట్లో బ్యాంకింగ్ ఉంటుంది, మూలధన మార్కెట్లో వాస్తవానికి పారిశ్రామిక విత్త సంస్థలు ఉంటాయి, స్టాక్ మార్కెట్ ఉంటుంది. ద్రవ్య మార్కెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తే మూలధన మార్కెట్ని సెబీ కంట్రోల్ చేస్తుంది. అంటే పరిశ్రమలు తమకు కావలసిన విత్తాన్ని పారిశ్రామిక విత్త సంస్థల నుండి కూడా సమకూర్చుకుంటాయని చెప్తున్నాం. మన దేశంలో చూస్తే IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక విత్త సంస్థ. ఈ భారత పారిశ్రామిక విత్త సంస్థ IFCIని 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి విత్త సంస్థ. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి విత్త సంస్థ IFCI. ఇది పరిశ్రమలకు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది IFCI. ఇక్కడి నుంచి కూడా పరిశ్రమలు తమకు కావాల్సిన విత్తాన్ని సమకూర్చుకుంటాయి. ICICI, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని వాస్తవానికి 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి కార్పొరేషన్, ICICIని తెలుగులో భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి కార్పొరేషన్ అంటాం. దీన్ని 1955లో లాంచ్ చేశారు. మరి ICICI అనేది వాస్తవానికి ప్రైవేట్ రంగ పరిశ్రమలకు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. మరి ప్రైవేట్ రంగ పరిశ్రమలకు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి ICICI అని చెప్తున్నాం. అది రెండవది IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్. మరి ఈ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు IDBI మనం చూస్తే ఈ IDBIని 1964లో లాంచ్ చేయటం జరిగింది. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అంటాం. ఈ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు మెయిన్గా పరిశ్రమలకు ప్రత్యక్షంగా రుణాలు ఇస్తుంది, పరోక్షంగా రుణాలు ఇస్తుంది. మరి ప్రత్యక్షంగా రుణాలు ఇస్తుంది, పరోక్షంగా రుణాలు ఇస్తుంది అని చెప్తున్నాం. మరి వాస్తవానికి పారిశ్రామిక బ్యాంకుల బ్యాంకే IDBI. ఈ IDBIని 1964లో RBIకి అనుబంధంగా ఏర్పాటు చేయటం జరిగింది. 1976లో RBI నుంచి IDBIని విడదీసి స్వయం ప్రతిపత్తి కల్పించటం జరిగింది. 2004వ సంవత్సరంలో IDBIని వాస్తవానికి షెడ్యూల్ బ్యాంకు హోదాలో చేర్చి ప్రభుత్వ బ్యాంకు హోదాను కల్పించటం జరిగింది. ప్రభుత్వ బ్యాంకు హోదాను కల్పించటం జరిగింది IDBIకి. ఇటీవల IDBI వాటాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడంతో ఇటీవల IDBI అనేది ప్రభుత్వ బ్యాంకు హోదా కోల్పోయింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు కాదు IDBI. మరి IDBI ఇది కూడా పరిశ్రమలకు ప్రత్యక్షంగా పరోక్షంగా రుణాలు ఇస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక UTI, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఈ UTIని 1964లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ప్రజల నుండి పొదుపును సేకరించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టడమే UTI యొక్క ప్రధాన ఆశయము. మరి పరిశ్రమలు అంటే ప్రజల నుండి పొదుపుని సేకరించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెడుతుంది UTI. మన దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడున్నాయంటే UTIలో ఉన్నాయి. ఇది మనం జనరల్గా నేర్చుకోవాలి. IIBI, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని పూర్వ పేరు IRBI, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని పూర్వ పేరు IRC, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మరి చూడండి, ఇక్కడ IIBI, IRBI, IRCI అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ పేరు ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని పూర్వ పేరు ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ 1971లో ఏర్పడ్డది. ఈ భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంక్ పేరు 1985లో మార్చారు. ఈ భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుని భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్ 1997లో పేరు మార్చడం జరిగింది. మరి ఇక్కడ IIBI, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆశయము కాయిలాబడిన పరిశ్రమలకు రుణాలు ఇవ్వటం అనేది దీని యొక్క ఆశయం. సిక్ ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా రుణాలు ఇస్తుంది IIBI. మరి మనం సిడ్బీ గురించి, ముద్రా బ్యాంక్ గురించి ఇంతకుముందు చదువుకున్నాం. నెక్స్ట్ మనం చూస్తే
ఇక్కడ స్టాక్ మార్కెట్ సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. అంటే షేర్ల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్నే స్టాక్ మార్కెట్ అంట. ప్రపంచంలో 18వ శతాబ్దంలో మొట్టమొదటి స్టాక్ మార్కెట్ని ఇంగ్లాండులో ఏర్పాటు చేయటం జరిగింది. మన దేశంలో 1875వ సంవత్సరంలో స్టాక్ మార్కెట్ను ముంబాయిలో స్థాపించటం జరిగింది. భారతదేశంలో మొదటి స్టాక్ మార్కెట్ 1875లో ముంబైలో స్థాపిస్తే 1894లో అహ్మదాబాద్లో కూడా మరొక స్టాక్ ఎక్స్చేంజ్, 1918లో కలకత్తాలో కూడా మరొక స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రపంచంలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 18వ శతాబ్దం. ఎక్కడ? ఇంగ్లాండ్. మన దేశంలో 1875లో ముంబాయిలో లాంచ్ చేస్తే 1894లో అహ్మదాబాద్లో ఒకటి, 1918లో కలకత్తాలో ఒక స్టాక్ మార్కెట్ను స్థాపించడం జరిగింది. మరి షేర్ల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది న్యూయార్క్లో ఉంది. మరి నేషనల్ సెక్యూరిటీస్ డీలర్ ఆటోమేటిక్ క్వాంటిటీస్ నస్డాక్ కూడా న్యూయార్క్లో ఉంది. మూడోది టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్, మూడో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలో. మూడో పెద్ద స్టాక్ మార్కెట్ ప్రపంచంలో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ జపాన్లో ఉంది. నాలుగో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్. మరి షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇది వాస్తవానికి చైనాలో ఉంది. తర్వాత ఆంఘై స్టాక్ ఎక్స్చేంజ్ కూడా చైనాలో ఉంది. ఇవి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకటి జాబర్లు, రెండు బ్రోకర్లు. స్టాక్ మార్కెట్లో ఉద్యోగం చేసే వాళ్ళను జాబర్లు అంటాం. వాస్తవానికి స్టాక్ మార్కెట్ బయట షేర్లు అమ్మి కొనే వాళ్ళను బ్రోకర్లు అంటాం. బుల్సు, బేర్సు, స్టాగులు, లెమ్డాగులు, ఇక్కడ నలుగురు ఉన్నారు. బుల్స్ అంటే ఆశావాదులు, భవిష్యత్తులో షేర్ల ధరలు పెరుగుతాయని భావించేవారు. బేర్స్ అంటే నిరాశావాదులు, భవిష్యత్తులో షేర్ల ధరలు తగ్గుతాయని భావించేవారు. స్టాగులు అంటే మరి ఇక్కడ కృత్రిమ మార్కెట్ను సృష్టించి అధిక మొత్తానికి ఎక్కువ ధరలకు షేర్లు అమ్మేవారు స్టాగులు. చూడండి, అంటే వాళ్ళ దగ్గర షేర్లు ఉన్నప్పటికీ కృత్రిమ మార్కెట్ను సృష్టించి ఎక్కువ ధరలకు షేర్లు అమ్మి అధిక లాభాలు ఆర్జించేవారు స్టాగులు. లెమ్డాగులు అంటే తమ దగ్గర షేర్లు లేనప్పటికీ ఉన్నట్లు నటించి షేర్ల కోసం అన్వేషణ చేసేవారు లెమ్డాగులు. మరి ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇలా బ్రోకర్లు అనేక మందిని మోసం చేస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్ను నియంత్రణ చేయటానికి ప్రభుత్వం ఏం చేసిందంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను 1988లో ఏర్పాటు చేసింది. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం 92లో చట్టబద్ధత కల్పించింది. స్టాక్ మార్కెట్ను కంట్రోల్ చేసే సంస్థ పేరేందంటాడు? సెబీ ఫుల్ ఫామ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు లాంచ్ చేసిరంటాడు? 1988లో. దీనికి ఎప్పుడు చట్టబద్ధత కల్పించారంటాడు? 92లో. మరి సెబీ ఎక్కడ ఉంది అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి ప్రజెంట్ సెబీ యొక్క చైర్మన్ ఎవరంటే మాధవీపూరి బుచ్. సెబీ యొక్క చైర్మన్గా మనం చెప్తున్నామండి. మరి ఇక్కడ స్టాక్ మార్కెట్లో జరిగే మోసపూరిత విధానాలను అరికట్టడమే సెబీ యొక్క ఆశయము. షేర్ బ్రోకర్ల యొక్క కార్యకలాపాలను నియంత్రించడమే సెబీ యొక్క ఆశయము. స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్న వారికి రక్షణ కల్పించడమే సెబీ యొక్క ఆశయము. మరి ఆ ఉద్దేశంతో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను లాంచ్ చేయటం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఐటీ
ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ. మరి సమాచార సాంకేతిక పరిశ్రమ అంటారు, దీన్నే సన్ రైజ్ ఇండస్ట్రీ అంటారు. మరి సన్ రైజ్ ఇండస్ట్రీ అని ఏ పరిశ్రమను అంటారంటే ఐటీ ఇండస్ట్రీని పిలుస్తారు. మరి 21వ శతాబ్ద పరిశ్రమగా ఏ పరిశ్రమను పిలుస్తారంటాడు? 21వ శతాబ్ద పరిశ్రమగా ఐటీ పరిశ్రమను పిలుస్తారు. మరి ఐటీ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా ఒకరికి ఉపాధి దొరికితే పరోక్షంగా మరొక నలుగురికి ఉపాధి కల్పిస్తుంది ఐటీ పరిశ్రమ. మరి ఈ ఐటీ పరిశ్రమను మనం పరిశీలించినట్లయితే భారతదేశం నుండి అత్యధికంగా ఐటీ ఎగుమతులు అమెరికాకి వెళ్తున్నాయి, తర్వాత కెనడాకి వెళ్తున్నాయి. అమెరికా, కెనడాకు దాదాపు 80% ఐటీ ఎక్స్పోర్ట్స్ పోతే మిగతా 20% ఐటీ ఎక్స్పోర్ట్స్ మెయిన్గా ఐరోపా ఖండంలోని దేశాలకు వెళ్తున్నాయి. సుమారు మన దేశంలో ఐటీ పరిశ్రమ ప్రస్తుతం ఐటీ పరిశ్రమ 5.3 మిలియన్లు అంటే 5.3 మిలియన్లు అంటే దాదాపు 53 లక్షల మందికి ప్రత్యక్షంగా మన దేశంలో ఐటీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి ఇలాంటి మనం చూస్తే ఐటీ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా, ఐటీ ఎగుమతులు 2023 నాటికి మన దేశంలో $193 బిలియన్ ఉన్నాయండి. అంటే $190 బిలియన్ ఐటీ వస్తువులను మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చూడండి, మరి ఐటీని ఎక్కువగా ఎగుమతి చేసే రాష్ట్రాలను మనం తీసుకుంటే ఏ రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయంటే కర్ణాటక నెంబర్ 1. కర్ణాటక తర్వాత మనకు ఐటీ ఎక్స్పోర్ట్లో ఏది మేజర్గా ఉందంటే కర్ణాటక తర్వాత మహారాష్ట్రనే ఐటీ ఎక్స్పోర్ట్లో నెంబర్ 2 ప్లేస్లో ఉంది. తర్వాత తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్లో నెంబర్ 3 ఉంటే తమిళనాడు ఐటీ ఎక్స్పోర్ట్లో నెంబర్ 4లో ఉన్నది. ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 4 ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. మరి జనరల్గా మనం ఒక్కసారి స్టడీ చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు ఐటీని ఎక్కువగా ఎగుమతి చేసే రాష్ట్రాలుగా మనం చెప్తున్నాం. భారతదేశంలో ఐటీని ఎక్కువగా ఎగుమతి చేసే నగరాలు 2022-23 ప్రకారం భారతదేశంలో ఎక్కువగా ఏ నగరాలు ఐటీని ఎక్కువగా ఎగుమతి చేస్తే అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 ఏంటంటే బెంగళూరు ఫస్ట్ ప్లేస్ ఉంది. బెంగళూరు ఫస్ట్ ప్లేస్ ఉంటే సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా బెంగళూరును పిలుస్తారు. తర్వాత బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్లో రెండో ప్లేసు హైదరాబాద్ నగరమే రెండో ప్లేస్ ఉంది. హైదరాబాద్ తర్వాత చెన్నై మూడో ప్లేస్ ఐటీ ఎక్స్పోర్ట్స్లో. 4వ స్థానం పూణే నగరం ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే నగరాలు మన దేశం నుండి అత్యధికంగా ఐటీ వస్తువులను ఎగుమతి చేస్తున్న నగరాలుగా చెప్పొచ్చు. మరి దాదాపు ఇక్కడ బెంగళూరే ఐటీ ఎక్స్పోర్ట్స్లో మొదటి స్థానం అని మనం చెప్పొచ్చు. దీన్ని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా బెంగళూరును పిలుస్తారు. మరి ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ గురించి చూస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ గురించి అధ్యయనం చేస్తే భారతదేశం నుండి ఐటీని ఎక్కువగా ఎగుమతి చేసే కంపెనీలు అంటే మన దేశం నుండి అత్యధికంగా ఐటీని ఎగుమతి చేసే కంపెనీలలో టీసీఎస్ టీసీఎస్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. టీసీఎస్. మరి టీసీఎస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత విప్రో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. విప్రో నెంబర్ 2 పొజిషన్లో ఉంటే ఇన్ఫోసిస్ నెంబర్ 3 పొజిషన్లో ఉందండి. నెంబర్ 3 పొజిషన్లో ఇక్కడ ఇన్ఫోసిస్ అనేది ఉంది. అంటే భారతదేశం నుండి అత్యధికంగా ఐటీ
వస్తువులను ఐటీ వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలో ఫస్ట్ టీసీఎస్, 2 విప్రో, 3 ఇన్ఫోసిస్ అని చెప్పొచ్చు. మరి భారతదేశ ఐటీ ఎగుమతుల్లో 51% మరి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే 51% ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే దాదాపు మనకు బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ బీపీఎం ఎక్స్పోర్ట్స్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పోర్ట్స్ 19% ఉన్నాయి. 19% ఇది అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ అంటే ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మొత్తం ఎగుమతుల్లో ఐటీ సగభాగం ఉంటే బీపీఎం ఎక్స్పోర్ట్స్ దాదాపు 19% ఉన్నాయండి. అంటే బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ ఎగుమతులు 19% ఉంటే సాఫ్ట్వేర్ ఎగుమతులు దాదాపు 16% సాఫ్ట్వేర్ ఎగుమతులు మన దేశంలో ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. మరి ఇక్కడ ప్రధానంగా మనకు కనపడుతున్నాయంటే మనం జనరల్గా తీసుకుంటే ఇది ఒక్కసారి మనం చూస్తే భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి మనం పూర్తి అంశాలతో నేర్చుకోవటం జరిగింది. ఇక్కడ మనకు మేజర్గా పారిశ్రామిక రంగాన్ని చూస్తే పరిశ్రమల పెట్టుబడి, పరిశ్రమల రకాలు, పారిశ్రామిక ఉత్పత్తుల సూచి, తర్వాత నవరత్నాలు, మినీరత్నాలు, మహారత్నాలు, పారిశ్రామిక తీర్మానాలు, పారిశ్రామిక విత్త సంస్థలు, తర్వాత మనం చూస్తే ఇక్కడ మెయిన్గా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అనే పరిశ్రమ గురించి మనం పూర్తిగా కంప్లీట్గా నేర్చుకోవటం జరిగింది. అంటే మొత్తం పారిశ్రామిక రంగానికి సంబంధించిన కరెంటు డేటా, కాన్స్టాంట్ డేటాను లేటెస్ట్ అంశాలతో నేర్చుకోవడం జరిగింది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన టాపిక్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.